ఒక రీల్ చూసిన 30 మిలియన్ వ్యూస్ ఉన్నాయి, దానికి 6 మిలియన్ లైక్స్ ఉన్నాయి. అంటే ఏదైనా నాలెడ్జ్ ఉంటేనే కదా దాని లోపల అన్ని వ్యూస్ అన్ని లైక్స్ వస్తాయి. చూసి నేను కూడా మీకు చెప్పాలని గుడ్ విల్ తోని చెప్తాను. ఇప్పుడు ఇంక వాడు ఏం చెప్పిందంటే ఫస్ట్ పొద్దుగాల 3 o'clock లేవాలి, 3 గంటలకు లేవాలి కానీ 3 అయింది ఫస్ట్. బట్ స్టిల్ నేను విన్నా, ఓన్లీ మీకు చెబుతామనే నేను విన్నా. ఫస్ట్ 3 గంటలకు లేచి కర్పూరం తీసుకు, నో సీరియస్ మ్యాటర్. లవంగాలు ఉంటాయి చూడు, లవంగాలు తీసుకోమన్నాడు. ఓకే, కర్పూరము లవంగము దొడ్డు అన్ని ఇట్లా పిడికలు బిగించి పొద్దుగాల ఏం ఎగ్జామ్ ఉందో ఆ ఎగ్జామ్ కి పెట్టి ఓం బగబగే బగిద అనుకుంటారు తిప్పమన్నాడు అనమాట. ఎన్నిసార్లు? 8 సార్లు. అష్ట దిగ్బంధనం 8 సార్లు తిప్పిన తర్వాత ఇక నువ్వు ఇంకా బుక్ ఆస్ట్రల్ ప్రొజెక్షన్ అయిపోతుంది. ఇక మొత్తం నువ్వు ఇట్లా బుక్ తిప్పంగా నీకు ఆన్సర్ డైరెక్ట్ జెట్ స్పీడ్లో వచ్చేస్తుంది మైండ్కి. వాడు చెప్పిండిగా ఇది చేసి చూడు ఎగ్జామ్లో రాయకపోయానా అంటే నాకు కమెంట్ కొట్టమని. కమెంట్ కొడదాం. ఎవడైతే ఇది చేయమని చెప్పిండో వాడికి 30 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అంటే కొంచెం నాలెడ్జ్ మనం పెట్టి చదివితే మనకు కొంచెం బెటర్ వస్తుంది కదా. ఇప్పుడు ఎగ్జామ్ ఉంది ఎలా చదువుకోవాలి అని డిస్కస్ చేసుకున్నాను. సో నేను ఒక 3 points నచ్చి. పాయింట్ నెంబర్ 1, వెన్ ఎవర్ యూఆర్ స్టడీయింగ్ అ టాపిక్ రిలేటెడ్ టు రియాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను వేరియబుల్స్ గురించి చెప్తున్నాండి. ఐ టుక్ ఎగ్జాంపుల్ ఆఫ్ బనానాస్ అండ్ యాపిల్స్ విచ్ ఆర్ డే టు డే లైఫ్ కమోడిటీస్ అన్నమాట. వీటితో మనం రిలేట్ అవుతాం. ఎప్పుడైతే మనం రిలేట్ అవుతామో వి విల్ అండర్స్టాండ్ ద టాపిక్ వెరీ క్లియర్లీ. యూ హ్యావ్ టు స్టార్ట్ టీచింగ్. నువ్వు చదువుకునేటప్పుడు నీకు డౌట్స్ వస్తాయి. టీచ్ చేసేటప్పుడు అవతల వాళ్ళు ఏ క్వశ్చన్స్ వస్తారో దానికి ముందే ఫోర్స్ చేస్తున్నావు. ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా? నువ్వు చదువుకునేటప్పుడు నీకు ఒకలా ఉంటుంది, ఇంకొకరికి చెప్పేటప్పుడు అది వేలా ఉంటుంది. Completely. You will be more profound in that. So teach as much as possible. And the last and most important thing, be curious. మనం క్యూబ్స్ గురించి నేర్చుకున్నాం. క్యూబ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఇవంతా వాట్ ఆర్ దిస్ క్యూబాయిడ్స్ ఇవన్నీ అవే. సాల్వ్ ఇన్ రియల్ లైఫ్. బీ క్యూరియస్. ఎవ్రీ వర్డ్ ఎవ్రీ లెటర్ ఎందుకు ఇచ్చిర్రు అనేది ఎప్పుడైతే మనం కనుక్కుంటామో చాలా ఈజీగా అవుతుంది.